క్షేత్రమైనటువంటి ఆ అయ్యప్ప క్షేత్రానికి కర్త కర్మ క్రియ మీరే అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే రూపకల్పన మీరే, మీ సర్వస్వం దానికి దారబోసి, అంటే ఇందులో ఎందరో భాగస్వాములు కావచ్చు, తర్వాత భాగస్వాములు కావచ్చు, కానీ సర్వస్వం దారబోసి ఒక శారీరక సుఖాన్నే కాకుండా శాశ్వతంగా ఆ స్వామి సన్నిధిలోకి వెళ్ళిపోయి ఈ దేశం సుభిక్షంగా ఉండాలి, సర్వే జన సుఖినో భవంతు అని కోరుకునే ఏకైక వ్యక్తి మీరే. ఆ దైవ స్వరూపం అంటే ముస్తాబాద్కి 3 గుళ్ళకి అయునావ సంబంధం ఉంది. అదేంటంటే ఎల్లారెడ్డిపేట, మన అల్మాస్పురము, ఇల్లంతకుంట. ఇప్పుడు మీకు ఒక సంకల్పం ఉన్నది. ఆ సంకల్పం ఏంటంటే దుబ్బాకలో కూడా ఆ దేవాలయం నిర్మిస్తే నాకు సంతోషం అని మీరు కళలో కూడా అనుకుంటారు. వాస్తవానికి ఈ హరిహర క్షేత్రమైనటువంటి ధర్మశాస్త్రకి రావడానికి కూడా కారణము ఆ స్వామి సంకల్పమే అని మేము భావిస్తున్నాం. దీనిపైన మీ గుడి గురించి. దుబ్బాకలో అయ్యప్ప దేవాలయం కొన్ని సంవత్సరాలైంది నిర్మాణం సంకల్పం చేసుకుని, అది పాదయాత్ర వాసంతో కావాలని నేను ప్రార్థన చేసుకున్న మధ్యలో ఎందుకు జరుగుతుంది, ధర్మం పెరుగుతుంది. కాకపోతే అక్కడ కూడా ఇద్దరు కూడా ఎన్నెన్నో జాగా కొన్నాం. అది అక్కడ నేను నిర్మాణం చేయాలి. ప్రతి ఒక్క భక్తులు కూడా అయ్యప్పకు ఇస్తే ఆల్రెడీగా దుబ్బాకలో ఆ స్వామి సంకల్పం పెట్టుకొని పాదయాత్ర చేసి ఆ దుబ్బాక అయ్యప్ప టెంపుల్ నిర్మాణం కావాలని. ఇక ఆగి ప్రసక్తి ఉన్నది. ఎవరికైనా తోచింది ఉంటే మీరు భగవంతునికి ఇచ్చింది శాశ్వతం, భగవంతునికి ఇచ్చి శాశ్వతం ఉండిపోతుంది. అది మీరు ఎవరైనా ఒక భగవంతుని దుబ్బాకలో అతి శీఘ్రంగా అయ్యప్ప నిర్మాణం అవుతుంది, ఆల్రెడీగా కాబని పడ్డాయి. ఇంకా అందరు భక్తులు దయ చేసుకుని ఆ స్వామిని నిలబెడతాం. ప్రతి ఒక్కరు సహకారం చేయండి. ఎన్ని చేసినా తక్కువ అని అయ్యా. అందులో మన ముస్తాబాద్ మీరు ఆల్రెడీ ఇప్పుడు అన్నారు, అయ్యప్ప దేవాలయం కర్త నేను ఏం లేదు అంటే, నేను ఒక దాసుని, నేను ఒక హోటల్ వృత్తి మీద వచ్చిన. ఆ ముస్తాబాద్లో ఏ జన్మలో రుణానుబంధం ఉంది, మన ఇంతమంది స్వాముల అనుబంధం నాకు కావాలి కదా అని ప్రార్థన చేసుకోండి. ఏమో జాగా ఆడ పట్టి వేసుకున్నాం. అది నాదిగా భక్తులు అన్నీ వాళ్ళే సహకరించి ఈరోజు నేను అనుకుంటూ వచ్చి మాకు అద్భుతంగా నాకు ఆ ఆలయ నిర్మాణం ఇప్పుడు మనం ఉన్న కమిటీ, మాకు చైర్మన్ స్వామి సహకారం చాలా ఉంది. ఎందుకంటే అడుగడుగు వచ్చి అడుగుతాడు, ఏమైనా లోటు ఉంటే చెప్పండి స్వామి, నేను చేస్తా, ఏమైనా ఉంటే చెప్పండి, అది దాచుకోకండి, ఏం కావాలో చెప్పండి, మీరు మాట్లాడకండి, ఏమేమి కావాలంటే నేనే లేదు అందరూ ఉన్నారు అనుకుంటూ పోతున్నాను. అదేవిధంగా ఇంకా మంచి కమిటీ ఏర్పాటు చేసుకొని ఆల్రెడీగా స్వాములు సంకల్పించుకున్నారు. అన్నదానం శాశ్వతంగా భక్తుల్ని ఎన్నుకుందామని అందరూ దానికి కూడా పాత్రలు కాండి. దుబ్బాకలో అయ్యప్ప నిర్మాణం అన్నారు మీరు. దుబ్బాకలో అయ్యప్ప టెంపుల్ నిర్మాణం అతి శీఘ్రంగా అయిపోతుంది. ఈ ఉత్తరాయణ కాలం రావాలి, విగ్రహం ప్రతిష్ట కంటే దానికి టైం కావాలి. ఇక ఆగే ప్రసక్తి లేదు. అక్కడిది స్వామి పాదయాత్ర వాసుడే చేసుకుంటుండు. ముస్తాబాద్ కూడా ప్రతి ఒక్క భక్తులు సహకారంతోని ఎన్నెన్నో చేసారు. వారికి కూడా అనుగ్రహించుకుంటూ స్వామి ఈ పాదయాత్రలో ఎందరో సహకారం చేశారు. మాకు ప్రతి ఒక్కరు కూడా అన్నదానానికి, అల్పారదానానికి, ఆ సేవ ఈ సేవ అనుకుంటూ అద్భుతంగా చేశారు. వారికి అంతా మీరు చేసింది ఇంత అయితే భగవంతుడు ఇంత ఇచ్చాడు. అది 100% సత్యం తండ్రి. అది అందరితో కాదు, ఇచ్చేవాళ్ళు అందరూ ఎవరు, ఆ ధర్మం అందరితో కాదు. ఈరోజు ధర్మం నీకు వెళ్తుందంటే దాన ధర్మ చేసేలతోనే వెళ్తుంది. అదేలాగా ప్రతి ఒక్కరు కూడా ఆ దుబ్బాక అయ్యప్ప టెంపుల్కు, అట్లా ముస్తాబాద్ అయ్యప్ప స్వామి అన్న సంతర్పణానికి అని మీరు సహకరించండి. మీకు అందరికీ అనుగ్రహం అవుతుంది. ఇది చెప్పేది కాదు, మీరు చేసి చూడండి. నేనంట అయ్యప్ప స్వామి మాలేసి 10,000 ఈరోజు, ఆ రోజు 2,000 ఖర్చు అయింది, ఈరోజు 10,000 15,000 ఖర్చు అవుతుంది. అది మీరు బ్యాంకులో ఎఫ్డీ చేసినట్టు సమానం. ధర్మంగా చేయండి. పూజ కరెక్ట్గా చేసి మీరు పోయినట్టుంటే 10,000 ఖర్చు అయితే మీరు బ్యాంకులో ఎఫ్డీ చేస్తుండి, అది మీకు శాశ్వత నిధిగా పెట్టినట్టుగా ఉంటుంది. ఈ దీక్ష కత్తి పెట్టింది కాబట్టి అట్లా అనుకోండి. అహంకర వద్దు, శాంతతో ఉండండి, శాంతంగా ఉండండి. మీకు అన్ని అనుగ్రహం అవుతుంది. స్వామి చరణమయ్యప్ప. ముస్తాబాద్లో కూడా ప్రతి ఒక్క భక్తులు సహకరిస్తేనే